జనుల్లా వెల్కమ్ టు మిర్రర్ టీవీ. దిస్ ఇస్ జర్నలిస్ట్ రేఖ. రైట్, ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఆశా కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో దాదాపు చాలా రోజుల నుంచి వారు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫిక్స్డ్ వేతనం కానీ, వాళ్ళ డ్యూటీ భద్రత కానీ, లేకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ అంశాల గురించి చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. మొన్న మనం చూసినాము సుల్తాన్పూర్ ఆ ఏరియాలో ఆశాలు ధర్నా చేసిండ్రు. ధర్నా చేసిన కార్యక్రమంలో కొన్ని ఇన్సిడెంట్లు అయినాయి. చాలా బాధ అనిపించింది. ఇలా వాళ్ళ డిమాండ్స్ కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చాలా మంది వందల సంఖ్యలో ఆశా వర్కర్లు వచ్చి చేరుకున్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏంది మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు మీ మిర్రర్ టీవీ. మరి చూద్దాం పరి ఏమేమి మాట్లాడతారు, ఏం కథ. నా పేరు స్వర్ణ, కనగల్లు పిఎస్సి, నల్గొండ జిల్లా. మేము అక్కడి నుంచి వచ్చినాం. మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మేము 19 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నాం, పనిని బట్టి పారితోషికం అని. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. మేము 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 9,900 రూపాయలు చేసిర్రు. మీరు ఎలక్షన్ల ముందు మాకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 చేస్తామని మీరు చెప్పిర్రు. అదే విధంగా మాకు 18,000 రూపాయలు చేయాలని ఆ ఉద్దేశంతో మేము 15వ తారీఖు నుంచి ఈ 31వ తారీఖు వరకు బస్ జాతర జరిగింది. అది విజయవంతమైన సందర్భంగా మేము ఇక్కడ ముగింపు సభ పెట్టుకున్నాము. ఆ విషయం అయ్యి మేము ఇంతవరకు రాలేదు. దాని గురించనే మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఈ సభ ద్వారా ప్రభుత్వం నుంచి మాకేమైనా వస్తేనేమో వచ్చింది, లేకుంటే మాత్రం ఫిబ్రవరి నుంచి సమావేశాలు ఉన్నాయి కదా, ఆ సమావేశాలల్లో ఫిక్స్డ్ వేతనం మా గురించి మాట్లాడి ఫిక్స్డ్ వేతనం చేస్తామని మాకు హామీ ఇస్తేనేమో ఇచ్చిర్రు, లేకుంటే మాత్రం అప్పటి నుంచి మేము ధర్నాకు దిగుతాం అనేసి విన్నవించుకుంటున్నాం. ఇంతవరకు ఏం చెప్తలేరు. ఇంతవరకు పట్టించుకున్నట్టు స్పందించినట్టు మాత్రం ఏం లేదు. ఎన్నికల ముందు ఏమని చెప్పారంటే, ఫిక్స్డ్ వేతనం చేస్తాం, 18,000 చేస్తాం, మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తాం అనేసి మాట్లాడారు. మీ తరపున మంత్రులను కానీ లేకపోతే సంబంధిత అధికారులను కానీ వాళ్ళని కలిసిండ్రా ఇంతవరకు? మేము ఇంత ముందుకు కలిసినాం. మేము ఇక్కడ కమిషనర్ని కలిసినాము, లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసినాం. మేము మాట్లాడతాం, చేస్తాం అనేసి అప్పుడు అన్నారు. కానీ ఇంతవరకు అయితే ఇంకేం లేదు. సరిపోవట్లేదు. పని ఎక్కువ అవుతుంది, పని భారం ఎక్కువ అవుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది, కానీ పైసా వచ్చే పని అయితే లేదు. लतीफ भी नलगोंडा जिला इस्लाम नगर कनगल मंडलम है। हमारे को बहुत काम शुगर बीपी एएनसी पीएनसी वो पूरे ले जाना बहुत बहुत तकलीफ हो रही। हमारे पैसे तनखा दे बोले तो नहीं दिए, उससे पहले 2,000 रुपये हते, अभी 8,000 करी। वो एएनसी रहे तो मिजिल्स रहे तो बूस्टर रहे तो वो पूरे रहे तो हमारे को वो पारितोषिकम करने का देती, महीने को देती, वो भी 1 तारीख का दिन दे देती। हमारे कब क्या है वो बस यात्रा बोल के है ना, वो बस यात्रा आज को लास्ट है, बहिरंगा सभा बोल को है, अभी असेंबली है ना अप्रैल में। हाँ, वो अप्रैल में अभी तुम्हारे को बोलता नहीं है कौन तो एमएलए एमपी हमारे कमिश्नर परसों आए, उन्हें बोलते कि नहीं बोलते कि देखेंगे, नहीं बोले तो समय स्टार्ट करेंगे बोल को सोच रहे। क्या बोल रहे सरकार? अभी कोसा नहीं बोली, अभी उससे पहले इलेक्शन पहले क्या बोले तो 18,000 देती। हमारे प्रभुत्व है तो वो टीआरएस थी ना, वो प्रभुत्व है तो नहीं दे सकती, हमें देते, हम चन्ने का साइन तुम्हारा आशा वर्कर का साइन कर दे तुम बोल को बोलिया। अब होना बोल को हमें समय को 19 సంవత్సరాలు 2006 ఫిబ్రవరి 23 జాయిన్ అయినాం. 19 సంవత్సరాలు 19 సంవత్సరాల నుండి చేస్తున్నా, ఇంకా కనీస గుర్తింపు కూడా రావట్లేదు. ఫిక్స్ వేతనం అయితేనే మాకు గుర్తించినట్లు అనే గౌరవం అనేది ఉంటుంది. నాకు 1,000 వీళ్ళు ఇస్తామని మాట ఇచ్చిండ్రు కదా, మరి ఎందుకు ఆ మాట ఎందుకు నిలబెట్టుకుంటలేరని మీరు ప్రశ్నించిండ్రా? ప్రశ్న కోసమే ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడన్నా మేము ఇంతమంది ఒత్తిడి చేస్తే గవర్నమెంట్ ఆలోచన ఏమన్నా మమ్మల్ని గుర్తింపు ఏమన్నా ఆలోచిస్తారేమో అనే విధంగా వచ్చినాం. మరి మొన్న సుల్తాన్పూర్ లో కూడా అంతమంది కూర్చొని పోరాటం చేసిండ్రు కదా దాదాపు, మరి అప్పుడు కూడా స్పందించిన వాళ్ళు ఇప్పుడు స్పందిస్తుంది అని అనుకుంటున్నారు? స్పందిస్తాం అనే కోరికతోటే వచ్చినాం. స్పందిస్తారనే ఉద్దేశం. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం లేదు, మేము 18,000 ఫిక్స్ వేతనం కోరుతున్నాం. ఫస్ట్ ముఖ్యంగా ఈ పనిని బట్టి పారితోషికం అనే మాట ఉండొద్దు ఇప్పటి నుంచి. ఇప్పుడు టీబీకి మెడిసిన్ ఇస్తున్నాం, బీపీకి ఇస్తున్నాం, షుగర్కి ఇస్తున్నాం,
ఆ బీపీలు చూస్తున్నాం. దాదాపు ఊళ్ళల్లో ఏమొచ్చినా మీ దానికే వస్తుంది. ఫస్ట్ మేమే, మా ద్వారానే సిస్టర్ గారి ద్వారా పోతుంది, సిస్టర్ గారి ద్వారా సూపర్వైజర్ ద్వారా డాక్టర్ గారికి పోతుంది. ఫస్ట్ మేము గుర్తించిన తర్వాత గీళ్ళకు మేడం బీపీ ఉందంటే అవునా, అలా అడ్రస్, ఏం మెడిసిన్ వాడుతుర్రు, వాళ్ళకి ఎంత ఏజ్ ఉంటుంది, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు అని డీటెయిల్స్ మొత్తం ఇస్తే డీటెయిల్స్ అన్ని మీ ఆశా వర్కర్ల మేమే. ద్వారా పోయేటి. షుగర్ వచ్చినా మేమే, వాళ్ళ డీటెయిల్స్ పైకి పంపించేది, బీపీ వచ్చినా మేమే. టీబీ కూడా ప్రతి నెల మాకు ఇంత టార్గెట్ అని ఉంటుంది. టార్గెట్ రీచ్ కాకపోతే ఏందమ్మా మీరు ఏం పని చేస్తారు, మేము 30 టార్గెట్ ఇస్తే 20 ఎట్లా తెస్తారు? ఎవరు ఇస్తారు టార్గెట్ మీకు? మాకు డాక్టర్ గారి నుంచి టార్గెట్ అని ఉంటుంది, నెలకింత టీబీ స్ఫుటాలు తీసుకొని రావాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, బీపీ వాళ్ళ చుట్టూ, షుగర్ వాళ్ళ చుట్టూ. మాకు పైన టార్గెట్ ఇచ్చారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే వాళ్ళని బతిలాడి భంగపడి స్ఫూటం తీసుకొని పోవాలి. టార్గెట్ తక్కువైతే మమ్మల్ని మీటింగ్ రోజు లేపు నిలబెడతారు, ప్రైవేట్ డెలివరీ అయినా లేపు నిలబెడతారు. మిమ్మల్ని పెట్టింది ఎందుకు, ప్రైవేట్కి ఎందుకు పోతారు మీరు, గవర్నమెంట్ జీతం తీసుకుంటే ప్రైవేట్కి ఎందుకు పోతారని లేపి నిలబెట్టి మరీ తిట్లు పడుతున్నాయి. ఇవన్నీ అంటే వర్క్ బర్డెన్ పెరిగిందా? పెరిగింది, చాలా పెరిగింది. ఎవరికన్నా టీబీ వచ్చిందనుకో 6 నెలలు ఆయన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. 6 నెలలు, 2 నెలల తర్వాత మళ్ళీ చెకప్కు పంపించాలి, మళ్ళీ 4 నెలల తర్వాత ఒకసారి ఫైనల్ చెకప్కు పంపించాలి. పంపించకపోయినా లేపి తిడతారు. ఇట్లా ఉన్నాయి మా పరిస్థితులు. కాబట్టే మాకు 18,000 కనీస వేతనం ఇవ్వాలి, పారితోషికం ఉండొద్దు, ఈ పారితోషికం అనే పదం తీసేయాలని మా విన్నపం. నమస్తే అండి, నా పేరు కమల. మేము 2005 నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నామండి. ప్రతిసారి కూడా ఎన్నిసార్లు కూడా ధర్నాలు చేస్తున్నాం, టెంట్ వేసుకొని కూర్చున్నా కూడా మా జీతాలు మాత్రం ఫిక్స్డ్ వేతనం చేయట్లేదండి. ఫస్ట్ మాతా శిశు మరణాలు తగ్గించాలని తీసుకున్నారు మమ్మల్ని. తీసుకున్నాక మాతా శిశు మరణాల నుంచి ఎన్నో పనులు చెప్తున్నారు. పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి కదా, ఇవ్వకోకుండా పనులు ఎక్కువ చెప్తున్నారు, పారితోషికాలు ఇస్తున్నారు. కానీ అదనపు పని, డబ్బులు లేని పని అవి చేయాలంటే ఈ రోజుల్లో ఖర్చును బట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఓటు వేసిన దాకా మేము ఉన్నామమ్మా, మేము తప్పకుండా చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు గడవగానే మమ్మల్ని మర్చిపోతున్నారు. మేము ఆశా వర్కర్లుగా భర్తని కోల్పోయిన ఆశాలు ఉన్నారు, ఇల్లు లేని ఆశాలు ఉన్నారు. తర్వాత ఆశాలు కిరాయికుండి, ఇల్లు లేకుండా కిరాయికుండి, కిరాయిలో కూడా వాళ్ళు కట్టుకొని ఈ 9,000ల్లో ఫిక్స్డ్ వేతనం కాదు, ఈ గౌరవ వేతనం 9,000లోనే కిరాయిలు కట్టుకోవాలి. పిల్లల చదువులు ఇవన్నీ, మరి రోగాలు, నొప్పులు ఇవన్నీ ఎట్లండి? ఒక ఆశ చనిపోతే కనీసం ఒక అధికారి వచ్చి స్పందించడం లేదండి. ఒక ఆశకి విలువ లేదు. మీరు అడగండి, వచ్చి గ్రామాల్లో అధికారులు అడగండి, ఈ ఆశ ఏం సేవలు చేస్తుందని వాళ్ళని అడిగితే మా సేవల గురించి చెప్తారండి. ఇక్కడ ఎక్కడో టౌన్లో ఉండి అక్కడ ఆఫీసులలో ఉండి ఆశ ఏం చేస్తుందంటే ఎవరికి అర్థం కాదు. కరోనా టైంలో మేము చేసిన మేలులు మీకు తెలుసు. తర్వాత గ్రామాల్లో షుగర్ బీపీ వాళ్ళకి ఎన్నో మెడిసిన్స్ ఇస్తున్నాం, డెలివరీలు చేపిస్తున్నాం. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమె డెలివరీ అయిందాక ఆ కుటుంబంలో వాళ్ళకి లేని బాధ, ఆ జాగ్రత్త మేము తీసుకుంటున్నాం. అలాంటప్పుడు గవర్నమెంట్కి మాకు కనీసం 18,000 పెంచడానికి ఏం కష్టం అండి? ఎన్నికలలో హామీ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చారు మేడం, ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు. వారిని గెలిపించింది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టారు. మమ్మల్ని తప్పకుండా ఫిక్స్డ్ వేతనం చేస్తారనేసి మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించాము. చాలా సంతోషం అనిపించింది. కానీ గెలిచి సంవత్సరం దాటినా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా ఈ రోడ్ల మీద మేము తెల్లారుజామున ఎక్కినామండి బస్సు. ఇంతవరకు కూడా అన్నం లేదు, మంచినీళ్ళు లేవు. కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు. మాకు యూనియన్ తోడు లేకుంటే మేము ఎప్పుడు ఏమైపోదామో తెలియదండి. మాకు యూనియన్ చాలా అండగా నిలబడ్డది. మేము పార్టీ పరంగా రాలేదు. మాకు ఒక యూనియన్ తోడుగా ఉంటే మా సమస్యల పరిష్కారం అయితే అని యూనియన్ అండబెట్టుకొని తిరుగుతున్నాం. ఇంట్లో పరిస్థితులు అండి, పిల్లలు చదువుకోవటానికి డబ్బులు లేవు. ఆ గవర్నమెంట్ స్కూల్లో పంపించినా కూడా కనీసం తినడానికి, సరుకులు తెచ్చుకోవడానికి 9,000 తీసుకపోతండి. సగం సరుకులు రావట్లేదండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు షుగర్ బీపీలతో బాధపడుతున్నారు. ఆశాలు ఏఎన్ఎం చదువుకొని జాబు లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ ఇల్లు తిరిగి మేము సర్వేలు చేస్తున్నాం. ప్రతి సర్వే కూడా మాకే అప్పచెప్తున్నారు. మాకు అంగన్వాడీలతో పోల్చుకోకుండా అంగన్వాడీ కాడికి మేము ఎక్కువ చేస్తున్నామండి. కనీసం మా కష్టం అనేది వాళ్ళకి తెలవాలి. కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి. ఎటు పోయినా ఎక్కడికి వచ్చినా పిఎస్సి మీటింగ్లు అన్నా ఒక్కరోజు సెలవు లేదు, మాకు ఏది లేదు. ఎనీ టైం డ్యూటీ. నైట్ 1 గంటకి 2ంటికి డెలివరీ నొప్పులు వస్తే ప్రెగ్నెంట్ నొప్పులు వచ్చి ఆమెతో వెళ్ళి
3 రోజులు అంటూ అక్కడే ఉంటున్నాం. మా కష్టం ఎవరు చూస్తారండి? అన్నం పెట్టే వాళ్ళు లేరు, మాకు మంచి చూసే వాళ్ళు లేరు, చనిపోతే చూసే వాళ్ళు లేరు. అంటే ఎవరైనా చనిపోయినా కూడా సంబంధిత అధికారి ఎవరు రావట్లే మేడం. మాకు ప్రమాద బీమా లేదు. మేము అసలు ఎవరమో తెలియదు. మేము చనిపోయినాక మమ్మల్ని గుర్తించిన నాదుడు లేక మా ఆశాలలోనే 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు వేసుకొని చనిపోయిన ఆశాకి ఇస్తున్నామండి. చాలా బాధాకరం అండి ఇది. మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆశాలు ఏం చేస్తున్నారో తెలుసుకొని మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తే కనీసం మేము బతకటానికన్నా తినడానికన్నా మాకుంటుంది. రేపు ఈరోజు 31 అయినా కూడా ఈ ఆశాలందరూ ఎందుకు వచ్చారండి? ఈరోజు అదే మేము 31 చేసుకోవాలి, జనవరి 1 చేసుకోవాలి పిల్లలతో భర్తలతో అనే ఆశ మాకుంటుంది. అయినా వదిలేసి వచ్చినామంటే మా ఆకలి బాధ అలాగుందండి. రోగాలు గట్టిగా రోగం వస్తే చూంచుకోవటానికి హాస్పిటల్లో పోతే ఒక్క ట్రిప్కి టెస్ట్లకే 10,000 అవుతున్నాయి. ఒక నెల జీతం 10,000 హాస్పిటల్ ఖర్చుకే పెడితే మిగతా ఈ కుటుంబం ఏం కావాలి మేడం? అందుకే దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నామండి, ఆశాలు నడిపిబాకండి. మీ ఆడపిల్లలంతా మేమంతా మమ్మల్ని కనీసం గుర్తించి ఫిక్స్డ్ వేతనం 18,000 చేయండి. చెయ్యనంటే టెంట్ వేసుకొని 106 రోజుల కాడికి ఎక్కువ 216 రోజులైనా సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. లాస్ట్ కోరిక ఇది. మీరు చేయాలనే ఆశపడుతున్నాం. మమ్మల్ని రోడ్లు ఎక్కియకోకుండా దయచేసి మా విన్నపాలు ఆలకించి కనీస వేతనం 18,000 చేయవాలని కోరుతున్నాం. నా పేరు భూలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చింది? మేము సిద్దిపేట జిల్లా. సిద్దిపేట ఎక్కడ? సిద్దిపేట జిల్లా మాది జిల్లా టౌన్. టౌన్. ఏంటక్క మీ డిమాండ్లు ఏంది? మా డిమాండ్లు ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలి, పిఎఫ్ ఈఎస్ఐ కావాలి. మాకేంటంటే ఈ వచ్చే జీతానికి మా పిల్లలకు కానీ మాకు కానీ పోషించుకోలేకపోతున్నాము. ఏంటంటే ఒక ఆశా వర్కర్ చనిపోతే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతే ఆమెను ఒక కుక్కలాగా చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేరు. ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు మేనిఫెస్టోలో 18,000 జీతం కావాలని పెట్టిండ్రు. ఆ 18,000 జీతం మాకు ఇవ్వాలి. ఇవాళ 31 రోజు కూడా మేము ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చినాము. మాకు ఎంత బాధ ఉంటే మేము ఇక్కడికి వచ్చినామో కనీసం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజు వచ్చినందుకన్నా గుర్తించి మాకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలి. అట్లాగే మేము గ్రామాలలో చాలా సేవలు చేస్తాం. చాలా అంటే బీపీ షుగరు ఉన్నదా లేదా అని ప్రతి ఇంటికి సర్వే చేసి నా ఏరియాకు నేను ఒక తల్లి ఒక బీపీ షుగర్ వాళ్ళు నా ఒక్క ఆశకి 1000 జనాభాకి 240 మంది నేను చూసుకోవాలి. కింది స్థాయి నుండి మేము రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. మేము మెడిసిన్ వాళ్ళకు ఉందా లేదా చూడాలి, వాళ్ళకి మెడిసిన్ అందేటట్టు చూడాలి. ఆ మెడిసిన్ కూడా ఒక వారానికి వస్తుంది, ఒక వారానికి వస్తలేదు. ఆ ఒక వారానికి మళ్ళీ సెట్ చేసి వారం కూడా మెడిసిన్ ఇస్తున్నాం. మేము దగ్గరుండి ఇప్పిస్తున్నాం. అట్లాగే మేము ఏఎన్సీ కూడా దగ్గరుండి పిఎస్సికి తీసుకొచ్చి ఏఎన్సీ చెకప్లు చేపిస్తున్నాం. మళ్ళీ అట్లాగే డెలివరీకి ఎంసీహెచ్కి తీసుకుపోయి అక్కడ పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే 3 రోజులైనా డెలివరీ అయిన తర్వాతనే ఇంటికి వస్తున్నాం. అంటే మా బాధ ఏందో కనీసం ప్రభుత్వం గుర్తించాలి. ఈ కాంగ్రెస్ సర్కార్ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత వైద్య శాఖను పట్టించుకునే విధానం ఎట్లున్నది? డెలివరీస్ అంటే అవుతున్నాయి కానీ అది కూడా మేము ఉంటేనే అవుతున్నాయి. మేము ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే మమ్మల్ని నమ్ముకొని వస్తారు వచ్చే వాళ్ళు కూడా. మేము కూడా ఏంటంటే డెలివరీ చేయించిన తర్వాతనే ఇంటికి వెళ్తున్నాం. డెలివరీ చేయించిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ప్యాలిటివ్ కేర్లో పిల్లల్ని కూడా చూపెడుతున్నాం. మేము పిల్లల్ని చూపెట్టి పిల్లల సేవలు కూడా ఇప్పించి మళ్ళీ 102లో కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళకు కూడా పిఎన్సి విజిట్లు కూడా హెచ్బిఎన్సి విజిట్లు కూడా మేము పిల్లని కానీ తల్లిని కానీ వాళ్ళని కూడా చూస్తున్నాం. వాళ్ళని ఎట్లా అంటే 7వ రోజు, 14వ రోజు, 21, 28, 42 రోజుల దాకా కూడా బాలింత సందర్శనలు కూడా చేస్తున్నాం. మేము మళ్ళీ మా డిమాండ్లు ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మేము 20 సంవత్సరాలు సర్వీస్ చేసినాము. 20 సంవత్సరాల నుండి మాకు ఏం లేదు. మా సర్వీసులు కూడా అయిపోతున్నాయి. ఒక్కొక్కరు ఏజ్ దాటిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నొప్పులు వస్తున్నాయి, వాళ్ళు పని లేక చేయలేకపోతున్నారు. మేము ఏంటంటే రోజు ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చూసుకోవాలి. ఒక ఆ వర్క్ అని కాదు, ఏ ఒక్క హాలిడే లేదు. ఒక సండే వచ్చింది అన్నా కానీ మాకు సండే కూడా ఉండదు. ఏంటంటే డెలివరీ కేసు వచ్చిందంటే నువ్వు వెళ్ళాలి, సరే అది మా పని వెళ్తాము. కానీ మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు ఏంటంటే ఇప్పుడు సర్వేలు వస్తాయి, ఆర్ఏ సర్వే అని వస్తుంది. అది జిరాక్స్లు ఇవ్వమంటే ఇవ్వరు. అది జిరాక్స్లు మేము పెట్టుకోవాలి. ఆర్ఏ సర్వే జిరాక్స్లు పెట్టాలంటే ప్రతి ఒక్కరు టౌన్ వాళ్ళు ఆ జిరాక్స్లకి 1000 రూపాయలు పెట్టాలి. ప్రతి ఒక్క సర్వే వస్తే 1000 పెడితే వాళ్ళ జీతం ఎక్కడిది? ఇంకా ఈ 1000 రూపాయలు జిరాక్స్లకి పోయినాయి కదా. మరి మా దగ్గర ఇంకేముంటాయి? రావు. అవి ఇంతవరకు రాలేదు. టీవీ డబ్బులు రాలేవు.
మళ్ళీ అట్లనే లెప్రసీ డబ్బులు రాలేవు, పల్స్ పోలియో డబ్బులు రాలేవు. మొన్న 25% ఇస్తామని అన్నారు ఆర్ఏ సర్వే చేస్తే, అవి కూడా ఇంతవరకు మా అకౌంట్లలో రాలేదు. అవి డాక్టర్ల అకౌంట్లో ఉన్నాయి అన్నారు, అవి కూడా మాకు వేయలేదు. డాక్టర్ల అకౌంట్ల నుంచి మీకు వేయడానికి ఏం బాధ? మాకు ఇవ్వలేదు, ఇంకా ఎవరి అకౌంట్లో కూడా వల్లేదు. ఏం డిమాండ్ చేయలేదు? మేము సర్వే బంద్ చేసినాము, సర్వే బంద్ చేసినాము అందరికి చెప్పేసినాం. మేము అధికారులకు, డిఎంహెచ్ఓకు, కమిషనర్ గారికి చెప్పినాము మేము చెయ్యమని. అట్లాగే స్ఫుటం షాంపిల్స్ కూడా మాకు ఇన్ని రోజులు టార్గెట్ ఉండే, ఇవి స్ఫుటం డబ్బాలు 10 తీసుకుపోవాలని. ఇప్పుడు స్ఫుటం డబ్బాలు కూడా మేము తీసుకుపోము. స్ఫుటం కూడా వాళ్ళు క్యాంపు పెట్టి చేసుకోవాలి. ఇప్పటి నుండి మేము స్ఫుటం కలెక్షన్ కూడా చేయము. ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన 2015 ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు మా ఆశలలో కూడా. వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుగా ఏఎన్ఎంలుగా తీసుకోవాలి ప్రభుత్వం. నల్గొండ జిల్లా. దాదాపు ఎక్కువ నల్గొండలే వచ్చినట్టున్నారు. అవును, అన్ని డిస్టిక్ల నుంచి వచ్చిన ముగింపు సభ కాబట్టి. ఇట్లా మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంది? మీ బాధ ఏంది? ఇప్పుడు మేము చేసే ప్రతి పనికి గవర్నమెంట్ నుంచి గుర్తింపు లేదు కాబట్టి అన్ని రకాలుగా గుర్తించాలి. మాకు అన్ని ఒక్కొక్క డిసీజ్కు ఒక్కొక్క డాక్టర్ ఉంటారు చేయబట్టి 20 మంది చెప్పే డాక్టర్ల పని మేము ఒక్కలమే చేయాలన్నమాట. సిస్టర్లు చేసే పని కూడా మాకే చెప్తారనమాట. ఆన్లైన్ అని, అయ్యని అని, స్ఫూటం కప్స్ అని, ఇక అన్ని రకాలుగా చేసినా ఏ పనికి గుర్తింపు లేదు కాబట్టి మేము అందుకే ఏంటంటే ఆ పనికి తగ్గ పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము ఈ ఫిక్స్డ్ వేతనానికే ఏంది పారితోషికం అంటూ పనులు ఎక్కువ పెంచుతారు అనమాట. ఇప్పుడు పెరిగిందా? వర్క్ బర్డెన్ పెరిగిందా? చాలా పెరిగింది. ఆ బడెన్ పెరగబట్టే, ఎందుకంటే ఇన్ని రకాలు మేము అన్ని చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ని కొంచెం జీతం రూపంలో పెంచుతానన్నా మేము చేసే పనికి ప్రతిఫలం ఉంటుందని ఇక అట్లా అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఆశాలని ఆశాల తగ్గట్ట పని లేదు ఇక్కడ. ఏఎన్ఎంల కంటే ఎక్కువ ఉంది ఈ పని. అట్లా అందుకోసమే అందరూ మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించి జీతం ఎక్కువ చేస్తే మాకు కూడా ఇది ఉండదు. ఇంకోటి ఫిక్స్డ్ వేతనం చేస్తే వీళ్ళు వినర్ అనేది కూడా కొద్దిగా గవర్నమెంట్ దృష్టికి పోయింది కాబట్టి అట్లేం కాకుండా అంటే పై అధికారులు అట్లా అంటారు అనమాట. అట్లా అంటారు వాళ్ళు, ఎందుకంటే మా చేతులే ఉండాలి జుట్టు, మేము చెప్పినట్టు మేము చెప్పినట్టు వినాలి అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. అట్లాగా అంటే వాళ్ళ చేతిలో ఉందిగా మేడం, బిల్లు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. మాకంటూ ఒక శాలరీ రూపంలో పెడితే మాకు చేసే పనులు ఏంటియో మాకు చెప్తే అవే మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా ఇప్పుడున్నది రేట్లు, ప్రతి ఒక్కటి ఏది కొనాలన్నా, మా జీవితాలు గడవాలన్నా ప్రతి ఒక్కటి రేటు పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ ఇచ్చిన పైసలు మాకు ఏమిటికి కొసరు అవుతలేదు, మా కుటుంబం గడవట్లేదు. ఏమి లేదు, నైట్ వాళ్ళకు టైం అంటూ ఏమి ఉండదు. నైట్ 10 గంటలకు చేస్తారు ఆన్లైన్ చేయాలని, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏమి లేవు. ఒక డెలివరీ అయినా, ఒక హెల్త్ బాగాలేకున్నా మా అమ్మలు అయితే చూసేది లేదు. మేము మాత్రం గ్రామంలో ఏ డిసీజ్ వచ్చినా మేము గ్రహించి వాళ్ళకి రిపోర్ట్ పంపాలి. అట్లా అవుతుంది మా పరిస్థితి చూసి. మాకు కనీసం 18,000 శాలరీ పెడితే దానికి మాకు ఫలితం హెల్త్ ఇన్సూరెన్స్ మాకు ఏదన్నా అయితే మా కుటుంబం లేవు. హెల్త్లో చేసుకుంటే కూడా హెల్త్ కార్డు కూడా మిస్ అవుతున్నాం. అంటే మమ్మల్ని ప్రతి ఒక్క రోగి అంటే ఒక డిసీజ్ వచ్చిన కాడికి పోయినప్పుడు మన ఇమ్యూనిటీ పెట్టిర్రు మాకు. అంటే మాది వస్తే, మా గవర్నమెంట్ వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని మాకు చెప్పారు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టినటివి ఏంటివంటే 18,000 ఫిక్స్డ్ వేతనం పెట్టిరు. తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ ఫిక్స్డ్ వేతనము జాబ్ గ్యారంటీ అన్నారనమాట. ఎక్కిన 3 నెలల్లోనే మాకు చేస్తామని చెప్పింది ప్రభుత్వం. 3 నెలలనే, ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. అయినా కూడా కానందుకు ఈ జీపు జాత అనే ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. అంతకు ముందు కూడా కలెక్టర్ ముట్టడిలు పెట్టినాము, కమిషనర్ ముట్టడిలు పెట్టినాము, ప్రతి ఒక్కరికి మెమరానాలు ఇచ్చాము. ఇవన్నీ అలసిపోయి ఇప్పటికి కూడా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. దాంట్లో సమావేశాల్లో అసలు మా ప్రస్తావననే రాలేదు. కాబట్టి ఈ రోజు జీపు జాతర ప్రతి జిల్లాలో చేసుకొని బహిరంగ సభ ఈ రోజు ఇందిరా పార్క్ లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా అసెంబ్లీ సమావేశాలు మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాము. ఉంటే కూడా ఇప్పటికైనా మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ ఈ జీప్ జాత బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికన్నా స్పందిస్తే రేవంత్ రెడ్డి సారు మేము కోరుకుంటున్నాం. ఆయన ఉంది, ఆశ అయితే ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి కొంత ఆశ అయితే ఉంది. 6 గ్యారెంటీలో ఇప్పుడు 6 గ్యారెంటీలో మాది కూడా ఉంది. మేమైతే
ప్రస్తుతానికి మా దానికోసమే మేము అడుగుతున్నాము. గ్యారంటీలు అనేది పక్కకు పెడితే 6 గ్యారంటీలో ఆశలకైతే నమ్మకం లేదు. 6 గ్యారంటీలో 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అందులో ఆశలకు లేదు. ఆశలకి ఈరోజు చాలా మంది గ్రామ స్థాయిలలో భర్తలు చనిపోయిన ఆశలు ఉన్నారు. ఇప్పటికి పింఛన్ లేదు. ఇప్పటికీ కూడా మేము గత 2015లో సమ్మె చేసాం. 106 రోజుల సమ్మె ఫలితంగా మాకు 6000 రూపాయలు జీతం కాదు పారితోషికం పెంచిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా కాకపోతే పారితోషికమే చేస్తున్నాం. ఎంత చేసినప్పటికీ కూడా పారితోషికం తప్ప మాకు 10 రూపాయలు ఎక్కువ రావట్లేదు. అలాగని పనిని బట్టి పారితోషికం అంటే గ్రామ స్థాయిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమాచారం అందించేది మేము. అంటే కింద కావలి కారక నుంచి పై స్థాయి కలెక్టర్ వరకు మాకు పనులు చెప్తున్నారు. అన్నప్పుడు పారితోషికం మేము ఆశిస్తున్నాం. పారితోషికం ఇవ్వరట. అన్నీ కూడా మీ జీతంలోని అని అంటున్నారు. 9900 మీకు 9900 పారితోషికం అది పెరగలేదు. 9750 రూపాయలు మాకు ఇచ్చేవాళ్ళు. 150 రూపాయలు ఫోన్ బిల్లు అని ఇస్తున్నారు. ఈ రోజు 150 రూపాయలు ఫోన్ బిల్లు ఎవరికి వర్తిస్తుంది? అసలు దేనికి సరిపోతుంది? ఈ రోజు ఏమన్నా మనకు ఒక అమౌంట్ వేసుకోవాలనుకుంటే సరిపోతుంది? అది ఏదైనా నెట్ పని చేస్తుందా? దానికి పని చేయట్లేదు. మేము ఇంకా ఎక్కువ కలుపుకొని వేసుకుంటున్నాం. నెలకు వచ్చేసి 700 రూపాయలు, ఇప్పుడు 800 అయింది మన జియో వేసుకుంటే. దాంట్లో మేము డాటా కొట్టాలి, అన్నీ కొట్టాలి. అది కాదు, మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, మీరు ఇచ్చిన మాటనే మీరే గత సంవత్సరం సెప్టెంబర్లో సమ్మెలో కూర్చున్నప్పుడు మాకు హామీ ఇచ్చారు. మా టెంట్ కిందకి వచ్చారు. మీరే మా టెంట్ కిందకి వచ్చారు, మాకు సపోర్ట్ చేసిరు. ఆ రోజు ఏమన్నారు, మా ప్రభుత్వం వస్తే 3వ నెలకే మీకు జీతాలు పెంచుతామన్నారు. మేము అప్పటికి లేవనెత్తినాం, మాకు జీతం లేదు సార్ అని. జీతమే మేము చేస్తాం, మా ప్రభుత్వం మీకు జీతం చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము సపోర్ట్ చేసాం. ఎప్పుడైనా సరే గ్రామంలో ఇద్దరు కళ్ళ లాంటి వాళ్ళు, ఒకరు అంగన్వాడీ, ఒకరు ఆశా వర్కర్, ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. 2 కళ్ళ లాంటి వాళ్ళు అన్నప్పుడు మాకు వాళ్ళు ఆడవాళ్ళే, మేము ఆడవాళ్ళం. ఆడవాళ్ళకి ఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం, మన ముఖ్యమంత్రి గారికి, మాకు నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే ముందు మాకు అంటే ఇప్పుడు జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మాకు 18,000 రూపాయలు మీరన్న మాట ప్రకారంగానే మాకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలి. దాంతోపాటు ఒక ఆశా వర్కర్ చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కంపల్సరీగా ఏవి కల్పించకపోయినా ఇవి. ఇంకొకటి ఆశా వర్కర్లకు హెల్త్ కార్డు అస్సలు లేదు. ఈరోజు ఆశా వర్కర్లు చాలా డిసీజెస్ అసలు చెప్పకూడదు. ఆశా వర్కర్లు డ్యూటీలో ఉన్నారు, తిండి లేక తిప్పలు లేక చాలా మందికి అన్ని రకాల రోగాలు, గర్భాశయ క్యాన్సర్ కూడా అటాక్ అయింది. క్యాన్సర్ నుంచి రీసెంట్గా 3-4 చనిపోయారు. మా మీద ఎవరు సర్వే చేయరు. మేము చనిపోయినామా చూడరు, బతుకున్నారా చూడరు. వాళ్ళకి కావాల్సింది పని. అసలు అందరికీ తెలుసు. వాళ్ళకి ఇప్పుడు ఒక ఆశ పిఎస్సి లెవెల్లో చనిపోయింది అంటే ముందుగా రిపోర్ట్ పోయేది ఎవరికి? జిల్లా స్థాయి అధికారికే అవుతుంది. కానీ అక్కడి నుంచి కూడా కనీసం సమాధానం రాదు. ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టూ చేరి లొల్లి పెడతాయి. కానీ ఒక ఆశ చనిపోతే ఆశలు తప్ప మిగతా అధికారులు ఒకరు వచ్చి పలకరించిపోరు. కాబట్టి మాకు అవన్నీ కాదు. మాకు ఒక ఆశ చనిపోతే డ్యూటీలో ఉండి ఆశ చనిపోతే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కంపల్సరీ ప్రకటించాలి. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ఇవ్వాలి. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలి. ఇది చెల్లించకపోతే ఈ రోజు ఈ మహాసభ ఎంత ప్రశాంతంగా జరిగిందో. సుల్తాన్పూర్లో ఆశాలు కూర్చున్నారు ధర్నాకు. అది కూర్చున్న తర్వాతనే అసెంబ్లీ సమావేశాలు అయినాయి. మరి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడిరా మీ గురించి? లేదు. మా గురించి అంటే మీరు తొందర పడకండి, మేము ప్రకటిస్తాము అన్నారు. మీరు తొందర పడకండి, రాజకీయవేత్తల ఇబ్బందులతోటి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కొని మీరు తొందర పడకండి, మీకు ప్రకటిస్తాం. మాకే రాజకీయం లేదండి. మాకెందుకంటే మేము సిఐటియు, మేము ఆశా వర్కర్ మొదలైనప్పుడు 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి సిఐటియు అనుబంధ సంస్థ కింద చాలా కార్మిక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మా సంఘం కూడా పనిచేస్తుంది. మేము ఎవరి రాజకీయ పరంగా మేము రాలేము. మేము గతంలో ఎంత కొట్లాడుతున్నామో ఇప్పుడు కూడా అదే కొట్లాడటం. అది మేము మీకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పనిచేసేటోళ్ళం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కొట్లాడడం. కాకపోతే మాకు కూడా కడుపు ఉంది కదండి, మేము కూడా బతకాలి కదా. మేము బ్రతకాలంటే మాకు డబ్బులు కావాలి కదా. మాకు వచ్చే ఈ 10,000 కూడా కాదు, 9,750 రూపాయలు ఈరోజు పెరిగిన ఏమంటారు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. మరి అలాంటి ఈ సమాజంలో మేము ఎలా బ్రతకాలి? మాకు జీతం అయితే కావాలి కదా. కాబట్టి ఈ సభాముఖంగా మేము ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే, మన ముఖ్యమంత్రి గారికి, మాకు 18,000 రూపాయలు కంపల్సరీ చెల్లించాలి. ఫిక్స్డ్ వేతనం కింద చెల్లించాలి. ఎలక్షన్స్ లోపు లేని ఎడల మేము ముందు ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం. సమ్మెలో నిరాహార దీక్షలు కూడా కంపల్సరీ చేస్తాము. మాకేమన్నా అయితే ఆ పాపం మీకే ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని, నేను కూడా మీ మహబూబ్ నగర్ జిల్లా బిడ్డనే కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం అనేది చెల్లించాలి. ఎట్లుంది? ఏమెట్లుంది ఇది ఎందుకు వచ్చినాం మేము ఇప్పుడు 15వ డేట్ నాడు మాకు
బస్సు జాత స్టార్ట్ అయింది. 15 డేట్ నుండి 17 రోజులు అయింది. ఇప్పటికి 17 రోజుల నుంచి బస్సు జాత అయింది. ఈ రోజు ముగింపమని చేసినాం. ఈ ముగింపులు ఉన్నట్టు మాకు ఇప్పుడు మేము సమ్మెకు కాకుండా దేనికి కాకుండా మా 26 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లలో ఏదో ఒకటి మాకు ఫస్ట్ ఫిక్స్ వేతనం 18,000, తర్వాత మాకు ఇన్సూరెన్స్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పింఛన్లు కడిగేసిరు, అవి ఇవ్వాలి. మాకు సిఐటిని తోలుకొని వస్తే మీకు ఇవ్వమని అన్నారు. మేము 106 రోజులు సమ్మె చేసే సిఐటి ద్వారానే ఇంతవరకు దాకా కొట్లాడినాం. ఇప్పటిదాకా 9,900 అవి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటారు అంటే ఆ 9,900 ఉన్నాయి, ప్రతి ఒక్క పని మీరే చేయాలి, చేయకుంటే మంచిగా ఉండదు. జీతం ఏం లేదు మాకు, పనికి దగ్గర పారదోషకమే, జీతం అనేదే లేదు మాకు. ఎక్కువ ఇవ్వాలి. మాకు సండేలు లేవు, మండేలు లేవు, రాత్రి లేదు, పగలు లేదు, పండుగలు లేవు, చనిపోతే లేదు. మాకు అప్పుడు కరోనాలో ఏమన్నారు, మీరే దొరసాన్లు, మీరే దేవతలు అని అవార్డు ఇచ్చారు, మీరే అన్నీ అన్నారు. కానీ ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు మేము ఎక్కడన్నా చేద్దామన్న వరకే పోలీసు వాళ్ళని పెట్టాలని నూకేయాలి. కానీ రేవంత్ రెడ్డికి న్యాయం కాదు. సంవత్సరం అవుతుంది, ఇప్పటికైనా మా గురించి ఊసెచ్చుతలేడు. మరి ఎక్కడికి వస్తుండే, ఎక్కడికి పోతుండు. ఫస్ట్ ఆరోగ్యమే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆశాలు లేనిది పని కాదు. మరి మేము పొద్దుగాలు ఎత్తే 24 గంటలు పని చేస్తున్నాం. మరి మా దగ్గర ఆశాలు 26 మంది చనిపోయారు. ఇంతవరకు చనిపోతే మరి మీరు వచ్చి ఇట్లా చేసిండ్రు అని లేదు. అదే రైతు బంధు అట, వాడు సత్తే 50,000 అట, సత్తే 5 లక్షలు అట. మరి మాకెందుకు లేదు? మేము మీ బిడ్డలం కదా. మరి రేవంత్ రెడ్డి గారికి మేము కనబడతలేము. మాకు ఉన్న బాధ ఇప్పుడు మరి అవి కూడా ఇస్తలేరు కదా. మరి ఇప్పుడు మా బాధ ఏంది? మేము ఇప్పుడు ఈ బస్సు జాతనే కాకుండా మాకు ఇప్పుడు కనీస వేతనం కాకుండా ఫిక్స్ వేతనం 18,000 కావాలి. మేము చేసేదానికి ప్రతి ఒక్క దానికి ఏ అండగా అయినా ఏదైనా రాకుండా ఉండడానికి ఈ మన సిఐటి కాబట్టి సిఐటి ద్వారానే మేము పోతాము. ఇంకా ముందు సుత గత 106 రోజుల సమ్మె కన్నా 206 రోజుల సమ్మె ఎక్కువ ఉధృతం చేస్తాం అంతే. పోతే నెరవేర్చితే సాయి. ఇప్పుడు ఎలక్షన్లు ముందుకు వస్తున్నాయి, సర్పంచ్లు, ఇప్పుడు మన అసెంబ్లీ స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టుకుండ్రు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు కేవలం మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, మాట ఇచ్చి చేస్తే మీరు ముందడికి పోతారా? మాట ఇస్తే అసెంబ్లీలో ప్రకటిస్తేనే ఆశాల గిన్ని ఉన్నాయి కదా, ఇగో ఇవి చేస్తున్నాము అని ఇస్తేనే. నువ్వు బస్సు పెట్టినావు, ఎవరికి ఉచితం బస్సు? మాకా ఉచితమేమన్నా? మేము ఎప్పుడైనా ఎక్కుతాం, మేము 24 గంటలు పోతాం. నువ్వు ఏమన్నా అంటే ఇప్పుడు ఆటలకు విలువ లేకుండా అయిపోయింది. బస్సులు ఏడొస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు మా బాధనైతే ఏం లేదు, మేము ఇవే నిలుచుండు. మేము హాస్పిటల్లో అయితే పిచ్చోళ్ళ లెక్క ఒక్క డెలివరీకి 3 రోజులు పోవాలి. ఎవరు పెట్టాలి, ఎవరు ఇవ్వాలి? మాకు ఆకలి లేదు, దూపాలే, నీళ్ళు లేవు, నిప్పు లేవు. ఇంత దూరం వచ్చి ఇప్పటిదాకా ఉన్నామంటే మా బాధ ఏవట్టే మేము ఉన్నాం. ఇప్పటికైనా మా బాధ ఏదో ఒక్కటి అర్థం చేసుకోకుండా కానీ ఇంతకంటే ఎక్కువ దృఢం చేస్తాం మేము. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటుండో మరి ఏం కథనో తెలియదు. రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటావు. మాకు ఈ 4-5 రోజులలో అసెంబ్లీలో ఏదో ఒకటి ప్రకటించినా కానీ మేము పని చేస్తాం, నిర్ణయించుకుంటాం. ఆశ ఉంది. 18,000 మా జీతానికి కనీస వేతనం 25,000 ఇవ్వాలి. కానీ మేము సాధారణంగా మంచిగా కొట్లాడుతున్నాం ఏంటంటే 18,000. ఆ 18,000 కూడా ఇవ్వకుంటే మేము ఇక రేపు ఈ అసెంబ్లీ తర్వాత 25 రోజులు 35 రోజులు కాదు, ఒక 2 నెలలు అయినా సమ్మె చేస్తాము. ఆ సమ్మె చేసినాక ఈయన ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తర్వాత మేము చూస్తాం. మా నుంచే ఆయన కూడా చేసేది. మమ్మల్ని మా టెంట్ దగ్గరకు వచ్చి ఏం చేసిండంటే, మీకు 18,000 ఇస్తామని ఆయన రేవంత్ రెడ్డి ఒప్పుకుండు కాబట్టి మేము ఈ సంవత్సరం అయినా ఎందుకు చేస్తలేమని అడుగుతున్నాము. మేము అడగలేదు, మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టే నువ్వు నిన్ను అడుగుతున్నావు. మేము పెట్టమని చెప్పలే, మేము ఏమనలే. 26,000 కని కొట్లాడితే 18,000 చేస్తామంటే సరే ఏదో ఒక ప్రభుత్వం చేస్తా అంటుంది కానీ మేము ఒప్పుకున్నాము. ఇప్పటికి కూడా సంవత్సరానికి చేస్తలేడు కాబట్టి మేము ఈ పోరాటం చేయవలసి వస్తుంది. ఈ పోరాటం ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వు చేయకుంటే. ఈ అసెంబ్లీలో ఏదో ఒకటి మా గురించి మాట్లాడాలి, మాట్లాడితేనే మేము ఊకుంటాం. లేకపోతే మా కోరికలు ఈ 18,000 తోటి కొన్ని పోతాయి. మేము 26 పెట్టినాం కానీ 26 కూడా ఈ 18,000 తోటి సరే అవుతాయి కొన్ని. కానీ నువ్వు ఏం చేయకుంటే మాత్రం 26 కాదు ఇంకా 36 అయినా అవుతాయి. అది సార్, మరి మీరు ఏం మాట్లాడుకుంటారో అసెంబ్లీలో మా గురించి ఏమంటారో కొంచెం ఆశాల గురించి నిర్ణయించండి. ఆశాల ఒక్కొక్క కుటుంబంలో నలుగురు వేసినా కానీ ఓట్లు ఆయనకి ఎన్ని అవుతాయి అనుకున్నావు? మాకు 30,000 మందికి ఎక్కువ ఉన్నాము. ఆ 30,000 మందికి 1,00,000 ఓట్ల కంటే ఇంకెక్కువ ఇది. అట్లా కూడా ఆ సార్ దిగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకు మేము కోరుకునేది ఏంటంటే మేము న్యాయంగానే పోరాడుతున్నాం అనమాట. ఆ న్యాయం పోరాటాన్ని మీరు ఓకే చేసి మాకు ఆ 18,000 జీతం చేయమని కోరుతున్నాం మేడం. ఫిక్స్డ్ వేతనం.
నా పేరు శంకరమ్మ. ఎక్కడి నుంచి మాది కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలము నారాయణపూర్ గ్రామము. నా పేరు నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నా. 18 సంవత్సరాల నుండి మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. కానీ మాకు జీతం అంటూ ఫిక్స్ అనేది లేదు. మాకేంటంటే పనికి తగ్గ పారితోషికం అని మాకు ఎట్టి చాకరీ లెక్క చేయించుకుంటారు మాతోని. ఏఎన్స్ అని పిఎన్స్ అని టార్గెట్ పెట్టి స్ఫూటం అని ప్రతి ఒక్క ఎల్ఎంపి సర్వే అని ఇప్పుడు కరోనా కాలంలో ప్రతి ఒక్క సర్వేలు మా నుంచి చేయించుకుంటారు. కానీ మాకు దగ్గర పారితోషికం అయితే ఇస్తలేరు. అందుకని మాకు ఇట్లాంటి పారితోషికాలు వద్దు. మాకు ఒక ఫిక్స్డ్ వేతనం అని కావాలని, మాకు ఆశాల లెక్క ఇంత పనిచేస్తున్నాం కానీ గుర్తింపు అనేది లేదు. మాకు పిఎస్సి సౌకర్యం ఇవ్వాలని, మాకు ఈ విధంగా మాకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నుకోవాలని మేము ఈరోజు ఇక్కడికి బస్ జాతగా. మెయిన్ మీ సమస్యలు ఏంది? ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎట్లున్నది పరిస్థితి? మాకు 24 గంటలు పనే. ఇప్పుడు మాకు నైటు రాత్రి 12 కానీ 1 కానీ ఏన్స్కి మన పెయిన్స్ వస్తే ఆ నైట్ నేసిపోవుడే. మాకు పిల్లలు, మాకు భర్త, ఇల్లు అనేది తిండి కూడా మాకు సరిగ్గా టైంకు తినడం అనేది ఉండదు. మాకు ఎప్పుడు కేసు వస్తే మేము అప్పుడే వెళ్ళిపోవుడు. ఆమె డెలివరీ అయ్యేదాకా అక్కడ ఉండాలి, ఆమె డెలివరీ అయినాక రావాలి. మళ్ళీ అక్కడికి పోతే కూడా మాకు గుర్తింపు అనేది ఉండదు. మేము వాళ్ళ చుట్టూ ఏఎన్సి 3 నెలలు అయిందంటేనే మేము వాళ్ళకు నమోదు చేసుకొని వాళ్ళకు మందులు ఇచ్చుడు, నెలకు చెప్పగా తీసుకుపోవుడు, చూపెట్టుడు చేసుడు. మేము అక్కడ తీసుకుపోయినాక మమ్మల్ని బందికే ఉంచుతారు. మాకు విలువ అనేది ఉండదు అక్కడ కూడా. మేము ఇప్పుడు ప్రజలు వచ్చేటోళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు రాలేరు గవర్నమెంట్ హాస్పిటల్కు? ఇప్పుడు మేము ఆశలుగా గుర్తించబడ్డ నాటిస్తుంది. మేము వాళ్ళ చుట్టూ ఉండి మేము అయ్యో ఇప్పుడు ఎవరు వారసన వాళ్ళను మేము ఊళ్ళో ఉంటాం కాబట్టి అక్కలు అన్నలు అదినలు అని వాళ్ళతో ప్రేమాభిమానంగా మాట్లాడి వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళు ఎంబడి ఉండి మేము తీసుకుపోయి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుందంటే మా వలంగానే, మాతృ మరణాలు తగ్గినాయి అంటే మా వలంగానే, ఇప్పుడు పిల్లలకు టీకాలు వేయించాలన్నా సరైన టైంకు వేయించాలన్నా మా వలంగానే. ఇప్పుడు టీబీ వచ్చిన వాళ్ళకి అప్పుడు ఎక్కడనో ప్రైవేట్నో అక్కడ ఎక్కడో మందులు వేసుకొని కొన్ని మందులు కొనుక్కొని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ టీబీ వాళ్ళు నయం అవుతున్నట్టే కూడా మా ద్వారానే. ఎందుకంటే మేము వాళ్ళను టీబీ వాళ్ళ లెక్క గుర్తించి వాళ్ళ చెమడ పరీక్ష తీసుకుపోయి వాళ్ళను చూపెట్టి వాళ్ళకు సరైన కాలంలో గోళీలు అందించి వాళ్ళకు న్యాయం అవుతుందంటే ఇప్పుడు మా వల్లనే. కుస్తీ అంటే అప్పుడు భయపడేటోళ్ళు, మా ఒక ఇంటికి కూడా ఉంచేవాళ్ళు కాదు, ఒకళ్ళు స్నేహంగా మాట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు మాకు మేము సర్వే చేయం కదా మన కుస్తీ అనేది వేయలే. కానీ మేము వాళ్ళను సీక్రెట్గా ఉంచి దవాఖానకు తీసుకుపోయి దవాఖానలో చూపెట్టి వాళ్ళకు కూడా మేము నెలకు మందులు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకు సరి అయిన విధానాలు గిట్లుండాలి గట్టు అని చెప్తే కూడా ఇప్పుడు కుస్తీ కూడా నివారణ కూడా మాతోనే అవుతుంది. ప్రతి ఒక్కటి కరోనా కాలంలో కూడా ఇంటోళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేరు. మేము ఎంబడి ఉండి మేము ప్రతి ఒక్క ఇంటింటికి సర్వే చేసి ఎవరికి జ్వరాలు వస్తున్నాయి, ఎవరికి ఇట్లా కరోనా వచ్చిందంటే మేము ఎంబడి ఉండి మేము వాళ్ళకు టాబ్లెట్ కొంటూ పోయి ఇచ్చి ఏదైనా సరుకులు తినేటిది కానీ చేసేది కానీ మేము ఎంబడి ఉండి వాళ్ళని కాపాడింది మేము. ప్రతి ఒక్క పనుల మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప కంటి సర్వే కూడా ఇల్లు తిరిగి పరీక్ష చేయించి వాళ్ళ కంటి పరీక్షలు కూడా మేము ప్రతి ఒక్క పని మేమే చేయబట్టి విజయవంతం అవుతుంది. కానీ మాకు వేతనం అంటూ లేదు. మాకు మీరు చెప్పిన పని చేయడానికి మేము సిద్ధం, కానీ మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా స్పందించిండ్రా? దాదాపు 15 తారీఖు నుంచి మీరు సమ్మె. మాకు ఇంతవరకు కూడా ఎవరు స్పందించినట్టు లేదు. మేము కోర్టుకి వచ్చి కూడా ఒక 2-3 సార్లు ధర్నా చేసినాం, మహాధర్నా చేసినాం. మేము జిల్లాల వారిగా చేసినాం, మా పిఎస్ల ముందు చేసినాం. అయినా కూడా మా నుంచి అన్ని పనులు చేయించుకుంటారే తప్ప ఏంటి లెప్రెస్ సర్వే అని, ఏంటిది పోలియో సుక్కలు అని, ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ప్రతి ఒక్క పని మాతో చేయించుకుంటారు. కానీ మాకైతే మాకు గుర్తింపు అనేది లేదు. సరే మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు అయితే లేరు. మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మేము 18 సంవత్సరాల నుండి మేము ఆశా రంగంలో సర్వీస్ చేస్తున్నాం. స్టార్టింగ్లో మాకు పని దినాలు నెలలో 4 రోజులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పని దినాలు నెల మొత్తం చేసినా కూడా మాకేంటంటే వేతనం లేదు. గర్భవతిని 3 నెలల 12 వారాల లోపు గర్భవతిని మేము నమోదు చేసుకుంటేనే వాటికి విలువ లేదు. 5వ నెల వచ్చింది వాళ్ళు చెప్పలేరు. ఇక్కడ మన ఏరియా అర్బన్లో ఎలా ఉంటుందంటే గ్రామాల నుండి వచ్చే వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు, అక్కడే ఉంటారు, వాళ్ళని తొందరగా గుర్తించవచ్చు. వీళ్ళ అర్బన్లో ఎట్లా ఉంటుందంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు మారొచ్చు, ఆ వీళ్ళు మారొచ్చు, మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ వద్దు. మేము నమోదు చేసుకున్నామంటే ఇంకొక నా ఏరియాని మాకే కొన్ని గొడవలు వస్తుంటాయి. అలాంటిది మాకు టార్గెట్ ఏఎన్సీ మెయిన్ ముఖ్యంగా మేము సఫర్ అవుతున్నామంటే ఏఎన్సీ టార్గెట్ అంటే మేము సృష్టిగానే మేమేమి చేసేది కాదు కదా మేడం. అలాంటిది మమ్మల్ని గుర్తించట్లేదు. గవర్నమెంట్ డెలివరీ అయితేనే మాకు డబ్బులు పడతాయి.
గవర్నమెంట్ డెలివరీ లేదు. వాళ్ళను 3వ నెల నుండి మేము నమోదు చేసుకొని ప్రతి నెల చెకప్ చేయించి డెలివరీ గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ డెలివరీలో ఆసుపత్రిలో ఏమన్నా అశ్రద్ధ వహించిన వాళ్ళు మాకేంటమ్మా మీరున్నారు కానీ మేమైతే వెళ్ళిపోతాం అని వాళ్ళు ప్రైవేట్ కూడా పోయే పరిస్థితులు చాలా ఎదుర్కొంటున్నాం. అలాంటప్పుడు మాకు దానికి ఆ కేసుకు డబ్బులు ఉండవు. ఇక ఇట్లా మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాం. స్ఫూటం మేడం, స్ఫూటం అంటే ప్రతి నెల టార్గెట్ మేడం మాకు, అదొక హింస. ఇదిగో టీబీ ఉన్నది, వాళ్ళని తీసుకుపోయినాము, వాళ్ళని చూయించినామంటే అది వేరు. అప్పట్లో అలాగే ఉండే మేము ఎక్కిన పరిస్థితి. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుండి స్ఫూటం కూడా టార్గెట్ మేడం. ఒక క్యాండిడేట్కు ఒక ఆశాకు ఇంత 4 దేవాలి 5 దేవాలి పాపులేషన్ బట్టి వాళ్ళని బతిమలాడతామా ఏమైతామా. అందరికీ టీబీ ఉండాలని లేదు కదా మేడం, కాకపోతే టార్గెట్, ప్రతిదీ టార్గెట్. ఇది మేము వచ్చినప్పటి నుండి మాతా శిశు మరణాలు చాలా వరకు తగ్గించాం మేడం. ఏ సర్వే వచ్చినా ప్రతి సర్వేకి మమ్మల్నే వాడుకుంటారు మేడం. ప్రతి సర్వే కంటి వెలుగు చేస్తే దానికి డబ్బులు ఉండవు, ఇమ్యునైజేషన్ చేస్తే దానికి డబ్బులు ఉండవు, మేము పల్స్ పోలియో చేస్తే దానికి డబ్బులు ఉండవు. ఏమైనా ప్రతిదీ ఎన్సిడి ఆన్లైన్ మేమే చేయాలి, విలేజ్ హెల్త్ ప్రొఫైల్ మేమే చేయాలి. సిస్టర్లు చేసే వరకు కూడా మేము చేస్తున్నాం మేడం. కానీ కలిసి చేస్తున్నామంటే మరి వాళ్ళకు వేతనం ఎంత ఉంటుంది, మాకు వేతనం ఎంత ఉంటుంది అనేది మాత్రం ఇది ప్రభుత్వానికి పట్టింపు లేదు. మేనిఫెస్టోలో పెట్టిండు మన రేవంత్ రెడ్డి అన్న గారు, మేము ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానన్నాడు. మేము దానికి మించి మమ్మల్ని ఇవ్వమని అనట్లేదు. ఆయన హామీ ఇచ్చిన మాట వరకే ఆయనను నిలబెట్టుకోమంటున్నాం. మాకు ఉన్నది ఏంటి, ఈ రోజుల్లో ఒక కుటుంబము నడవాలంటే మినిమం ఎంత కావాలనో తనకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా. ఆశాలు ఏం పని చేస్తున్నారు, ఎందుకు కింది స్థాయి నుండి ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా విలేజ్ ఒక పై ఆఫీసర్ వచ్చిందంటే ఆశాకు పాపులేషన్ తెలుసు అంటారు. ఆశాకు తెలుస్తుంది పాపులేషన్ నిజంగానే, కానీ ఆశ చేసే పనిని మాత్రం గుర్తించట్లేదు. ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మాకు వేతనం 18,000 ఇవ్వాలనే కొట్లాడుతున్నాం. ఫిక్స్డ్ వేతనం, ఆశ అంటే ఆశతోనే బతుకుతున్నాం. ఇప్పటి వరకు కూడా మేము ఆశా రంగంలో 18 సర్వీస్ అయిపోయింది. అయినా మేము మళ్ళీ ఉట్టిగానే వెళ్ళిపోవాలి ఇంటికి, కానీ మాకు ఇచ్చేది మాత్రం ఏమీ లేదు. ఎన్ని పనులు చేస్తున్నామంటే ఒక్కొక్కసారి మా ఆశాలు అయితే నేల కొరిగిపోతున్నారు. ఈ టార్చర్, సిస్టర్ల టార్చర్ తట్టుకోలేక కలిసి ఉన్నదానే కలిసే ఉంటున్నాం. ఒక డెలివరీ కేసు తీసుకుపోతే మేడం మినిమం నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళితే ఏ టైం అవుతుందో మాకు తిరిగి వచ్చే వరకు తను డెలివరీ కావాలి, ఆ రోజు తనను చూడాలి, మేము ఇంటికి రావాలి. తను సుఖప్రసవం కావాలంటే మేము వెంటనే ఉండాలి. ఈ పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే మేడం మా మీద నమ్మకంతో మా ఇదితో వాళ్ళను మోటివేషన్ చేసి తీసుకొని వెళ్తాం. కానీ మేము అక్కడ ఉప్పిడి ఉపవాసం ఉండాల్సిందే. మేము వెళ్ళినామా, మేమేమైనామా, ఏం తిన్నామా అనేది మాత్రం ఎవరు అడగరు. రోజు కానీ 2 రోజులు కానీ డెలివరీ తీసుకపోతే ఖచ్చితంగా డెలివరీ ఇంటికి అయ్యి వచ్చేదాకా మేము అక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ మా పరిస్థితులను రేవంత్ రెడ్డి అన్న గమనించి, తనకంతా తెలుసు, తెలియదని కాదు, కాకపోతే చిన్న చూపు, మరి ఎందుకు చిన్న చూపు చూస్తుండో తెలియదు. మేము చేసే పని మాత్రం ఎవరు కూడా చేయరు. రోజుకు కనీసం కూలి పనికి పోతే 600-700 ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి అన్న గారికి తెలియదా? తెలుసు. కానీ మేము ఎందుకంటే ఇక దీంట్లో మేము ఒక్కటే, మాకు మాత్రం గ్రామాల్లో మాత్రం మంచి పేరుంది మేడం. మన ఇంటికి వచ్చిందా ఆశా వర్కర్, మాకున్నంత విలువ ఎవరికి లేదు. కానీ మాత్రం శూన్యం. మా పిల్లలను చూసుకునేది లేదు, మా ఫ్యామిలీ చూసుకునేది లేదు, ఏది లేదు. మేము ఎన్ని బాధలు పడుతున్నామంటే ఆ పైనోనికి తెలియాలి, అనుభవించే మాకు తెలియాలి. యూనిఫామ్లు ఇచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు అయింది. యూనిఫామ్ లేకపోతే మళ్ళీ అదొక రిమార్కు. బుక్కులు మొన్న ప్రింటెడ్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు 13 రికార్డులు మేమే రాయాలి, మేమే కొనుక్కొచ్చుకోవాలి, మేమే రాయాలి. ఈ ఒత్తిడి మన సిఐటి కొట్లాడినప్పుడు ఒక 2 మంత్స్ ఏమైంది, ఇంకా ఆ బుక్కులు మొదలు పెట్టలేము. బుక్కులు మాత్రం ఇచ్చిండ్రు. మళ్ళీ అందులో అవి అన్నీ కరెక్ట్ లేదు. మళ్ళీ మా పై అధికారులు ఏమంటారంటే అందులో కరెక్ట్ లేకపోతే మీరు ముందు బుక్కులలో రాసుంటారు కదా, అదే విధంగా రాయండి, ముందు రాసినట్టే రాయండి, అందులో ఏముంటాయో అవే చేయండి. మేడం మాకు కావాల్సింది ముందు ఫిక్స్డ్ వేతనం కావాలి, ప్లస్ ఈఎస్ఐపిఎస్ ఉద్యోగ భద్రత కావాలి మేడం. మేము ఇప్పుడు నా వయసు ఇప్పుడు 18-20 సంవత్సరాల నుండి నేను చేస్తున్నా. నా వయసు 59 సంవత్సరాలు వచ్చింది. వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, నాకేం లేదు. నాకు సేవ చేయాలి ప్రజలకు, కానీ నన్ను మాత్రం నేను పోషించుకునే స్థితిలో కూడా ఉండే విధానం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు, మా ఆశాలందరి తరఫున కూడా నమస్కరించి చెప్తున్నాను, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొస్తామని కోరుకుంటున్నాను.
రేవంత్ రెడ్డి సార్ గారు ఫిక్స్డ్ వేతనం చేస్తే ఈ నీడలకు ఆ జెండలకి ఈ జెండలకు కూడా పోవాల్సిన పని లేదు. ఆయన చెయ్యాలనే ఆశతో మేము ఎంత పరుగులు ఎత్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి సార్ను మేము ఎంత ఇష్టపడి ప్రేమతోటి ఓట్లు వేసి అయ్యగారిని గెలిపించినాం. అయ్యగారిని ఒక హోదాలో ఉంచాలి, మమ్మల్ని కనికరిస్తాడు, మమ్మల్ని చూస్తాడు, మా పేదరికాన్ని పోగొడతాడనే ఆశతోటి అయ్యగారికి ఓట్లు వేసినాము. అయ్యగారికి నమస్కారాలు. మరి మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు వేతనం పెంచి మాకు చివరి చూపులకు కూడా మా కొడుకులు బిడ్డలు కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని పోషించే శక్తి లేదు. నాకు 58 సంవత్సరాలు సార్. నాకు కొన్ని రోజులు పోతే కాళ్ళు చేతులు కూడా నాకు సహకరించవు. నేను ప్రజాసేవ చేసినా కానీ నాకు ఎవరు అవుతారో ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. నా దగ్గర ఇంతవరకు ఏమీ లేదు, దాచుకున్న డబ్బు కూడా లేదు, ఏం లేదు. అయ్యగారే కనికరించాలి మేడం మమ్మల్ని. రైట్, మొత్తం మీద ఇది ఏ ఆశాన్ని కదిలిచ్చినా ఇదే ఆవేదన, ఇదే బాధ. ఎవరు మాట్లాడినా వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన కట్టలు తెంచుకుంటా ఉన్నది. కనీసం ఫిక్స్డ్ వేతనం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్ఐ, ఈఎస్ఐ ఇట్లాంటి అవకాశాలు ఎన్నో కల్పించాలని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక 2 నెలల్లో మా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమ్మె ఉధృతం చేస్తాము, నిరాహార దీక్షలు చేస్తాము. మొత్తం మీద ఇబ్బందికరమైన పరిస్థితులు లేవనెత్తాల్సిన అవసరం ఉంటుంది. మీరు కంపల్సరీ స్పందించాలి, మా సమస్యలను వినాలి, మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలని నెరవేర్చాలని చెప్పేసి ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ. షనార్.